కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నల్సార్ నేషనల్ లా యూనివర్సిటీ హైదరాబాద్ నగరంలో జాతీయ లా యూనివర్సిటీ ఉంది. దాన్ని నల్సార్ లా యూనివర్సిటీ అని పిలుస్తారు. అంటే దేశంలో అనేక ప్రాంతాల్లో లా యూనివర్సిటీలు నెలకొల్పారు. నేషనల్ లా యూనివర్సిటీలు బెంగళూరులో ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఉంది, లక్నోలో ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఉంది, అట్లాగే విశాఖపట్నంలో దామోదరం సంజయ్ లా యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నల్సార్ లా యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ యూనివర్సిటీ గురించి నేను ప్రస్తావన చేస్తున్నానంటే, నల్సార్ లా యూనివర్సిటీ యొక్క కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం త్వరలో జరగబోతూ ఉంది. ఈ స్నాతకోత్సవం జరగబోతున్న సందర్భంలో బయటకు వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు సుమారు 450 మంది విద్యార్థులు, వాళ్ళు వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం సారాంశం ఏంటంటే, మేము ఈ యూనివర్సిటీలో కొన్ని విలువలు నేర్చుకున్నాం, న్యాయ విలువలు నేర్చుకున్నాం, రాజ్యాంగ విలువల్ని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఆ విలువలకు విరుద్ధంగా మీరు దయచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రాని ఈ కాన్వకేషన్కి మీరు ముఖ్య అతిథిగా పిలవద్దు అని ఒక లేఖ రాయటం ఇప్పుడు న్యాయ వర్గాల్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అంటే స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా పిలవద్దు అని ఆ విద్యార్థులు కోరుతూ ఉన్నారు. వాళ్ళు 2 కారణాలు రాశారు. మొదటిది, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యానాలు. మొదటిది మనందరికీ తెలిసిందే, యువతని, నిరుద్యోగుల్ని బొద్దింకలు అని సంబోధించటం. అది సంబోధించబట్టే వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ ఉనికిలోకి వచ్చి దేశవ్యాప్తంగా అది ఎంత ఉద్యమాన్ని నడిపిందో మనం ప్రత్యక్షంగా చూసాం. రెండవది, జూలై 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర చలో పార్లమెంటుకి వెళ్ళబోతున్నటువంటి విద్యార్థుల మీద, యువకుల మీద పోలీసులు పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేశారు, భాష్మావాయువు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు, వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీటిని విచారించమని వేసినటువంటి ఒక పిటిషన్ 23వ తారీఖున, అంటే జూలై 23వ తారీఖున విచారణకు వస్తే జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా ఆ వీడియోలు చూడటానికి కూడా నిరాకరించి తనకు సమయం లేదు అని చెప్పారు అని ఈ విద్యార్థులు ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే విద్యార్థులు 2 అంశాలు పేర్కొన్నారు. ముఖ్యంగా 23వ తారీఖున జరిగినటువంటి విచారణ సమయంలో ఆ వీడియోలు చూడటానికి నాకు తగిన సమయం లేదు అని వ్యాఖ్యానించడం మాకు ఎంతమాత్రం నచ్చలేదు. మేము నేర్చుకున్న విలువలకి ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి వారు ఆ లేఖ రాయటం అనేది పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందుకని సుప్రీంకోర్టు నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో హైయెస్ట్ జ్యుడిషియరీ, ఉన్నత న్యాయ వ్యవస్థ. ఉన్నత న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల్ని రక్షించాలి, రైట్స్ని, అంటే ముఖ్యంగా రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని కాపాడాలి, రిట్లు జారీ చేయాలి. వీటి కోసం కదా న్యాయ వ్యవస్థ. కనుక ఇటీవల వచ్చినటువంటి వ్యాఖ్యానాల దృష్ట్యా ఈ న్యాయ విద్యార్థులు ఈ లేఖ రాశారు. ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.